హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ గైస్. అసలు ఎంతమంది ఈ వ్లాగ్ కోసం అడిగారంటే నేను కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఫైనల్లీ ఇప్పుడు కుదిరిందనమాట చేయడానికి. హాస్టల్లో ఉంటూ నా స్కిన్ కేర్ రొటీన్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది నేను ఈ వ్లాగ్ లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను డైలీ ఏమేం ప్రొడక్ట్స్ యూస్ చేస్తానో అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ తర్వాత అయితే వీక్లీ ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను, అండ్ తర్వాత మంత్లీ ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను అనేవి చూపిస్తాను. ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ హాస్టల్‌కొచ్చాక నేను అంత కన్సిస్టెంట్‌గా చేయలేకపోతున్నాను స్కిన్ కేర్ అయితే. బట్ ఓకే, మేనేజ్ చేయగలుగుతున్నాను. అండ్ లుక్ ఎట్ మై స్కిన్ గైస్. నా స్కిన్ అయితే బానే ఉంది. అక్కడక్కడ చిన్నగా డార్క్ స్పాట్స్ ఉన్నాయి అంతే. అంతకు మించి వేరే కన్సర్న్స్ ఏమీ లేవు నాకు స్కిన్ మీద. ఇట్స్ డూయింగ్ గుడ్. లైక్ చిన్న చిన్న వాటికే ఇరిటేట్ అయిపోయి పింపుల్స్ వచ్చేసి, యాక్నే వచ్చేసి అట్లేముండదు. సో చాలా మటుకు మంచిగానే ఉంటది. అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ అయితూ ఉంటది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్కిన్ కేర్‌లో మేజర్‌గా 4 స్టెప్స్ ఉంటాయి గైస్. ఇంక అసలు ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ లేకుండా ఆ 4 స్టెప్స్ యూజ్ చేస్తే మీ స్కిన్ అయితే చాలా మంచిగుంటది. ఫస్ట్ అయితే క్లెన్జర్. క్లెన్జర్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే. మీరు ఎలాంటి టైంలో ఉన్నా సరే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి ఖచ్చితంగా ఫేస్ అయితే క్లెన్స్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు సీరమ్ అయితే అప్లై చేయాలి. మీ స్కిన్ కన్సర్న్ ఏంటో చూసుకొని ఆ సీరమ్ మీరు అప్లై చేసుకుంటే మీ స్కిన్‌కి చాలా మంచిగా వర్క్ అయితది. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. సీరమ్ అయినా కొన్నిసార్లు స్కిప్ చేయొచ్చు కానీ మాయిశ్చరైజర్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. అండ్ ఫోర్త్ అండ్ మ్యాండేటరీ థింగ్ ఏదైనా ఉందంటే అది సన్ స్క్రీనే. సన్ స్క్రీన్ అయితే తప్పకుండా యూజ్ చేస్తాను నేను. మోస్ట్‌లీ నేను ఇండోర్స్‌లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సో అది మంచిగా వర్క్ అయితది. కొంచెం కూడా యూవీ రేస్ మనకు తగలకుండా ఉండాలని చెప్పి. సో ఫస్ట్ అయితే ఐ యూజ్ 2 క్లెన్జర్స్. నా దగ్గర 2 క్లెన్జర్స్ ఉన్నాయి. 2 కూడా డర్మాకోవే. ఫస్ట్ అయితే కోజిక్ యాసిడ్. 1% కోజిక్ యాసిడ్‌ది డర్మాకో వాళ్ళదైతే యూజ్ చేస్తాను. ఈ ప్రొడక్ట్ అయితే నాకు చాలా మంచిగా వర్క్ అయింది. మన ఫేస్ క్లీన్ అయింది అని తెలుస్తది గైస్. నేనైతే ముందు చాలానే క్లెన్జర్స్ వాడాను. ఫైనల్లీ ఇప్పుడు దీనికైతే స్టిక్ అయ్యి ఉన్నాను నేను. రీసెంట్‌గా వీళ్ళదే సాలిసిలిక్ యాసిడ్ కూడా ట్రై చేశాను నేను. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇన్ని ప్రొడక్ట్స్ చూపిస్తున్నానని చెప్పి మీరు ఏ ప్రమోషన్ అనుకోకండి. ట్రస్ట్ మీ, ఇవేవి కొలాబ్ కాదు అండ్ ఏవి ప్రమోషన్ కాదు. నేనే కొన్నాను గైస్. ఈ మధ్య సాలిసిలిక్ యాసిడ్ కూడా ట్రై చేయాలనిపించి ఇది కొన్నాను. బట్ ఇదైతే జెల్ ఫార్మాట్‌లో ఉంటది. క్రీమ్ బేస్డ్ కాదు. మనకు కనిపియదు అసల. ట్రాన్స్‌పరెంట్ లిక్విడ్ ఫార్మ్‌లో ఉంటదిది. సో ఏంటంటే ఇది కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది గానీ, కొంచెం ఇది ఎక్కువ సేపు వాష్ చేయాలి వాటర్‌తో. అంత త్వరగా పోదనమాట. ఫేస్ వాష్ ఇంకా మన ఫేస్ మీద ఉంది, కొంచెం ఆ జిడ్డు జిడ్డు ఫీలింగ్ ఉంటది కదా! అదైతే డెఫినెట్‌గా ఉంటది. సో అందుకనే నాకెక్కువ కోజిక్ యాసిడే నచ్చింది కదా! సాలిసిలిక్ యాసిడ్ కన్నా. ఎందుకంటే క్రీమ్ బేస్డ్ కాబట్టి త్వరగా పోతుంది కాబట్టి. సో నేను ఆ 2 క్లెన్జర్సే యూజ్ చేస్తాను. ఇంకా వేరేవేమి ఈ మధ్య అయితే షిఫ్ట్ అవ్వలేదు. ముందైతే నేను డర్మవైవ్ యూజ్ చేసేదాన్ని. అది కూడా చాలా మంచిగా వర్క్ చేస్తది. లైక్ సాలిసిలిక్ యాసిడ్ లాగే అది కూడా కొంచెం ఎక్కువ సేపు వాష్ చేయాలన్నమాట. అండ్ తర్వాత అయితే ఫేస్ సీరమ్ గైస్. సీరమ్ అయితే నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసి ఒక 6, 7 ఇయర్స్ ఏమో అయితుంది. 6, 7 ఇయర్స్ అయితుంది. అప్పటినుంచి కూడా నేను సీరమ్ అయితే ఖచ్చితంగా వాడుతున్నాను ప్రతిరోజు గూడా. ఫస్ట్‌లో నేను గార్నియర్‌ది విటమిన్ సి సీరమ్ ఉండేది కదా! అది వాడేదాన్ని. అది గూడా నాకు చాలా మంచిగా వర్క్ అయింది గైస్. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి నాకు. డార్క్ స్పాట్స్ అవి త్వరగా తగ్గిపోతాయి దానివల్ల. నేను మొత్తం ప్రొడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడైతే నేను డర్మాకో వాళ్ళది 5% నియాసినమైడ్ ఫేస్ సీరమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది డైలీ ఫేస్ సీరమ్. సో డైలీ రాసుకోవచ్చనమాట ఇది. ప్రస్తుతానికైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ నాది 2 బాటిల్స్ ఏమో కంప్లీట్ అయిపోయినాయి. ఇది థర్డ్ బాటిల్ కొత్తది. సో దిస్ ఈస్ హౌ ద సీరమ్ లుక్స్. సీరమ్ అయితే చాలా వాటర్ బేస్డ్ ఉంటది. అసలు థిక్ ఉండదు. వాటర్ అయితే ఎలా ఉంటదో అలానే ఉంటది గైస్. అస్సలు థిక్ ఉండదు. బట్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. బట్ నాకు ఇది కొంచెం స్లో రిజల్ట్స్ అనిపించింది. ఇప్పుడు దీని నుంచి షిఫ్ట్ అవ్వాలి అంటే డెఫినిట్‌గా నేను గార్నియర్ విటమిన్ సికే ఎళ్తాను. నేను డర్మాకోల్‌లో కూడా విటమిన్ సి సీరమ్ అయితే యూజ్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్‌లో నేను న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ అయితే వాడతాను. యెస్ గైస్, చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర చూసి నేను ఇది కొన్నాను. ఇది గూడా చాలా మంచిగా వర్క్ అవుతది గైస్. లైక్ ఈ మాయిశ్చరైజర్‌లో ఏంటంటే విటమిన్ ఇ ఉంటదనమాట. సో దానివల్ల మనకి స్కిన్ అనేది చాలా మంచిగా స్మూత్‌గా అనిపిస్తది. ఇదైతే చాలా బావుంటది గైస్. లైక్ అస్సల థిక్ ఉండదు. సీ వైట్ కలర్ క్రీమ్ ఫార్మాట్‌లోనే ఉంటది. లైక్ ఇలా చేయగానే విల్ గెట్ మాయిశ్చరైజ్డ్. చిన్న క్వాంటిటీ తీసుకుంటే చాలు గైస్. మొత్తం ఫేస్ అంతా సరిపోతది మోస్ట్‌లీ. అండ్ ఇదైతే
స్మెల్ కూడా లైక్ బేబీస్‌వి క్రీమ్స్ ఉంటాయి చూడండి. అలా అనిపిస్తది నాకు. బట్ ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడ్ అన్నమాట. బట్ ఓకే. యూజ్ చేయొచ్చు. నాకు ఈ ఒక్క ట్యూబ్ అయితే మినిమమ్ 4-5 మంత్స్ అయినా వస్తది. సో, అందుకనే నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ కాకుండా అఫోర్డబుల్ రేంజ్‌లో ఏమైనా కావాలి అంటే ఎమోలిన్ గైస్. ఎమోలిన్ ఫార్మసీ క్రీమ్ అని చెప్పి అప్పట్లో మనకి చాలా ట్రెండ్ అయింది. నేను కూడా యూజ్ చేశాను అది. నాకైతే మంచిగానే వర్క్ అయింది. చాలామంది బంప్స్ వచ్చాయి అన్నట్టు చెప్పారు గానీ, నాకైతే మంచిగానే వర్క్ అయింది. నేను ఇక్కడ పెడతాను చూడండి. ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా మంచిగా వర్క్ అయింది. దీంతో పాటు కంపారిటివ్‌లీ ఏది అంటే నేను ఇదే చూజ్ చేసుకుంటాను. బట్ 2 సేమ్ ఫార్ములా ఉంటాయి గైస్. అది కూడా చాలా మంచిగా వర్క్ అయితది. అండ్ అది ఎక్స్‌పెన్సివ్ సైడ్ కాదు. అఫోర్డబుల్ సైడ్. ఈ మాయిశ్చరైజర్ అయితే ఎక్స్‌పెన్సివ్ సైడే. అండ్ నాన్ నెగోషియబుల్ అండ్ నాన్ ఎక్సెప్షన్ స్టెప్ ఏదైనా ఉందంటే అది సన్‌స్క్రీన్. నేనైతే ఈ సన్‌స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను డాట్ అండ్‌కి ఇది యూజ్ చేశాను. అకోలాజికా కూడా యూజ్ చేశాను. అండ్ ఫైనల్‌గా నేను స్టిక్ అయ్యి ఉన్నదేంటంటే ఫాక్స్‌టైల్. ఎస్‌పీఎఫ్ 70 ఉంటది ఇందులో. ఫాక్స్‌టైల్‌లో నేను చాలానే సన్‌స్క్రీన్స్ యూజ్ చేశాను గానీ, ఐ జస్ట్ స్టిక్ టు దిస్ వన్. ఇదైతే చాలా మంచిగా వర్క్ అయితుంది అనిపిస్తది నాకు. అండ్ ఇది మ్యాటే కాదు గైస్. డ్యూయీ సన్‌స్క్రీన్ ఉంటది. సో, మనకు ఆ మ్యాట్ ఫినిష్ అనేది రాదు. వాటర్ రెసిస్టెంట్ కూడా అని ఉంది. బట్ అంతగా నాకు తెలీదు. వాటర్ రెసిస్టెంటో కాదో. ఇది నార్మల్ స్కిన్ నుంచి ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. అండ్ బై ద వే నాదైతే నార్మల్ స్కిన్ గైస్. నార్మల్ టు కాంబినేషన్ మధ్యలో ఉంటది నా స్కిన్ అయితే. అండ్ ఈ సన్‌స్క్రీన్‌లో అయితే PA 4+ ఉంటది. సో, యూవీ ప్రొటెక్షన్ బావుంటదని చెప్పి ఈ సన్‌స్క్రీన్ అయితే తీసుకున్నాను. నేనే కాదు గైస్. మా ఇంట్లో అందరూ గూడా ఇదే సన్‌స్క్రీన్ యూజ్ చేస్తారు. మమ్మీ, మా చెల్లి అందరూ ఇదే యూజ్ చేస్తారు. అంత బావుంటది ఈ సన్‌స్క్రీన్. ఇదొచ్చేసి నాకు 425, 495 గైస్. 495 పడింది ఈ సన్‌స్క్రీన్. నాకొక 2 మంత్స్ వస్తది ఈజీగా. డైలీ రొటీన్ అయితే అలా కంప్లీట్ చేస్తాను. మళ్ళీ నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్‌లో ఏమేమి చేస్తానో చూపిస్తాను. టోనర్ ఆప్షనల్ అని చెప్పాను కదా! నేనైతే డాట్ అండ్‌కి ఈ చిన్న టోనర్ అయితే నాకు ఒక్కసారి నైకాలో ఫ్రీ ప్రొడక్ట్ ఏమో వచ్చిందిది. సో, అప్పటినుంచి ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇది పోర్ టైటనింగ్ టోనర్ అంట. సో, ఏవైతే మనకి ఇక్కడ ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా! సో, అవి టైటన్ చేయడానికి అండ్ కొంచెం క్లాగ్ అయిపోకుండా ఉండడానికి ఈ టోనర్ అయితే చాలా మంచిగా వర్క్ అయితది. సో, యాహ్! దిస్ ఈస్ హౌ ద ప్యాకేజింగ్ లుక్స్. అండ్ నెక్స్ట్ లిప్ బామ్ అయితే ఐ యూజ్ దిస్ చాప్టెక్స్ లిప్ బామ్ గైస్. ఈ లిప్ బామ్ అయితే ఫార్మసీలో దొరుకుతది. నాకైతే మా డెర్మాట్ రికమెండ్ చేశారు ఇది. నాకు కొంచెం పిగ్మెంటేషన్ ఉంటది లిప్స్ మీద. సో, అందుకని నేను మా డెర్మాట్‌ని అడిగాను. అంత ఎక్కువ సేపు అయితే మాయిశ్చర్ అయితే ఉండదు. వి హావ్ టు రీఅప్లై. మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ ఒకటైతే అయిపోయింది నాది. దిస్ ఇస్ ద న్యూ వన్. లిప్ బామ్ అయితే ఈ లిప్ బామ్ యూజ్ చేస్తాను నేను. అండ్ ఇంతకు ముందయితే నేను వాజ్‌లైన్‌ది రోజీ లిప్స్ అని చెప్పి రౌండ్‌గా ఒకటొస్తది కదా! అది కూడా యూజ్ చేశాను. అండ్ లెనేజ్ లిప్ బామ్ గైస్. లెనేజ్ లిప్ బామ్ వాడిన తర్వాత ఇంక ఏ లిప్ బామ్ నాకు నచ్చట్లేదు. బట్ అది చాలా ఎక్స్‌పెన్సివ్. లిప్ బామ్‌కి అంత పెట్టాలని నాకు లేదు కాబట్టి నేను చాప్టెక్స్‌లో అయితే స్టిక్ అయ్యి ఉన్నానిప్పుడు. బట్ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ నేనైతే లెనేజ్ లిప్ బామే వాడతాను. లెనేజ్‌ది స్లీపింగ్ మాస్క్ అని చెప్పి ఒకటుంటది గైస్. ఇది బాక్స్ ఫార్మాట్‌లో ఉంటది. లైక్ ఇట్లా ట్యూబ్ కాకుండా. ఆ లిప్ బామ్ అయితే చాలా మంచిగా వర్క్ అయితది. స్లీపింగ్ మాస్క్. మీరు నైట్ అది అప్లై చేసుకొని పడుకుంటే మార్నింగ్ లేచాక కూడా యూ కెన్ ఫీల్ దట్ మీ లిప్స్ మీద లిప్ బామ్ ఉంది అని చెప్పి. లిప్స్‌కి ఒక్కొక్కసారి ఈ వాజ్‌లైన్ కూడా వాడతాను గైస్. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇది కూడా వాడతాను నేను. సో, యాహ్! దీస్ ఆర్ ఆల్ ద స్కిన్ కేర్ రొటీన్ నేను మార్నింగ్ ఫాలో అయ్యేది. అండ్ నైట్ టైమ్ వచ్చేసి సేమ్ ఇదే ఫేస్ వాష్‌తో నేను ఫేస్ అయితే క్లెన్స్ చేసుకుంటాను. ఇప్పుడైతే సాలిసిలిక్ యాసిడ్‌తో చేస్తున్నాను. ఇంతకు ముందయితే డైలీ కోజిక్ యాసిడ్‌తోనే చేసేదాన్ని. క్లెన్స్ చేసుకొనొచ్చిన తర్వాత అప్పుడప్పుడు నేను ఈ సీరమ్ అయితే ఒక 2 డ్రాప్స్ అప్లై చేసుకుంటాను అంతే. ఎక్కువ కూడా అప్లై చేయను. అండ్ దాని తర్వాత అయితే ఇంకా అస్సల ఎవ్వరు జడ్జ్ చేసినా సరే నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తాను గైస్. పతాంజలి అలోవెరా జెల్ అనమాట. యాక్చువల్లీ నేను గ్రీన్ లీఫ్ అని చెప్పి ఒక అలోవెరా జెల్ ఉంటది. లైక్ ఇట్లా బాక్స్‌లో రౌండ్‌గా ఉంటది బాక్స్. చాలా అంటే చాలా బావుంటది గైస్ అలోవెరా జెల్. నాకైతే చాలా ఇష్టం అది. బట్ అది లాస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడు ఎక్కడో మిస్ చేశాను. అలోవెరా జెల్ అయితే కనిపించట్లేదు ప్రస్తుతానికైతే. సో, మొన్నటికి మొన్న నాకు అర్జెంట్‌గా కావాలని చెప్పి బ్లింకిట్‌లో ఆర్డర్ చేసుకున్నాను. సో, యాహ్! నైట్ టైమ్ అయితే అలా కంప్లీట్ చేస్తాను. సేమ్ ఇదే లిప్ బామ్ అయితే యూజ్ చేసేస్తాను నైట్ టైమ్ లిప్స్‌కి. ఎప్పుడైనా నాకిక్కడ ఇట్లా డార్క్ స్పాట్స్ ఉన్నాయి గదా! లైక్ చిన్నగా ముక్కు మీద వచ్చింది గైస్ కొత్తగా ఒక పింపుల్ వస్తే అది పాప్ చేస్తే కొంచెం ఇట్లా స్పాట్ అయింది. ఆ స్పాట్స్‌కైతే నేను బెంజోల్ పెరాక్సైడ్ యూజ్ చేస్తాను. ఇది కూడా మా డెర్మాటే రికమెండ్ చేశారు నాకు. దిస్ ఈస్ ద ఆయింట్‌మెంట్. ఇదైతే డార్క్ స్పాట్స్‌కి చాలా మంచిగా వర్క్ అయితదని చెప్పి అన్నారు. నేనైతే అప్పుడప్పుడే యూజ్ చేస్తాను. ఎక్కువైతే ఏం యూజ్ చేయను. ఇదైతే జెల్ ఫార్మాట్‌లో ఉంటది. ఇది మా డెర్మాట్ రికమెండ్ చేసిందే. సో, మోస్ట్‌లీ నేను మీకు లింక్స్ అన్ని కింద ప్రొవైడ్ చేయడానికే ట్రై చేస్తాను. అండ్ ఎప్పుడైనా లైట్‌గా ఇట్లా ర్యాషెస్ గాని, రెడ్‌నెస్ గాని ఏమైనా ఉంటే ఐ డెఫినైట్లీ మేక్ ష్యూర్ ఐ యూజ్ దిస్ క్రీమ్. ఇది కూడా మా డెర్మాటే రికమెండ్ చేశారు నాకు. ఒకసారైతే ఇక్కడ ర్యాష్ వచ్చింది నాకు. సో, రెడ్‌గా అయిపోయి చిన్న చిన్న బంప్స్‌లా వచ్చాయి. సో,
ఇప్పుడైతే జస్ట్ ఇది ఒక్కసారి అప్లై చేసుకున్నాను. మాయిశ్చరైజ్ క్రీమ్ ఇది. ఇది ఒక్కసారి అంటే ఒకే ఒక్కసారి అప్లై చేసుకున్నాను. అప్పుడు వెంటనే నాకు రిజల్ట్స్ కనిపించాయి. అంత మంచిగా వర్క్ అయింది ఇది నాకు. ఇదైతే 193 రూపీస్ 50 ఎంఎల్. ఇదైతే చాలా మంచిగా వర్క్ అయితది. ఒక్కొక్కసారి నాకు ఎప్పుడైనా కొంచెం ఇరిటేటింగ్ ఫీల్ అలా ఉంటే మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకొని పడుకుంటాను. బట్ ఇది కొంచెం ఇది రాసుకున్న తర్వాత ఉక్కబెడుతది అనిపిస్తది గైస్ నాకు. అదొకటే మైనస్. మిగిలిందైతే ఈ క్రీమ్ అయితే చాలా వండర్‌ఫుల్‌గా ఉంటది. చిన్న చిన్నగా బంప్స్ వచ్చి, ర్యాషెస్‌లా వచ్చి ఇరిటేట్ అవుతుందంటే యూ కెన్ డెఫినైట్‌లీ ట్రై దిస్ వన్. ఎవరు చెప్పలేని ప్రొడక్ట్స్ నేను చెప్తాను అనుకోకండి గైస్. నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అదే మీకు చెప్తున్నాను. వీక్లీ ఒకసారైతే నేను ఫేస్ మాస్క్ యేసుకుంటాను. లైక్ ఏదో ఒకటి నా దగ్గర ఏదుంటే అది యేసుకుంటాను నేను. సో, ఫస్ట్ థింగ్ అయితే ఫాక్స్‌టైల్ నుంచి ఈ మాస్క్. ఇదైతే చాలా ట్రెండింగ్ ఇప్పుడు. వైరల్ పర్పుల్ మాస్క్ అని చెప్పి ట్రెండ్ అవుతుంది గదా! నేనైతే ఎప్పటినుంచో వాడుతున్నాను గైస్. ఇది నా సెకండ్‌దనుకుంటా. సో, మోస్ట్‌లీ అయిపోయింది. కొంచెమే ఉంది గైస్ ప్రొడక్ట్ గూడా. ఇదైతే చాలా మంచిగా వర్క్ అయితది. నాకైతే చాలా నచ్చింది జెన్యూన్‌గా. నేను అప్పుడప్పుడే యూజ్ చేస్తాను కాబట్టి నాకిది ఎక్కువ రోజులే వచ్చింది. సో, దిస్ ఈస్ ద మాస్క్. ఫాక్స్‌టైల్ పర్పుల్ మాస్క్ అని చెప్పి ఉంటది. దీని మీద స్కిన్ రేడియన్స్ మాస్క్ అని వచ్చింది. క్లీన్స్ పోర్స్ అండ్ రెడ్యూస్ బ్లాక్ హెడ్స్, ఇంప్రూవ్ స్కిన్ క్లారిటీ అండ్ టోన్ అని ఉంది దీని మీద అయితే. సో, దిస్ ఈస్ ద మాస్క్. ఇదైతే నేను యూజ్ చేస్తాను. అండ్ ఈ మధ్యన ఈ ఆల్ప్స్ బీట్రూట్ పౌడర్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. దిస్ ఈస్ 10 రూపీస్ ప్యాకెట్. 10 రూపీస్ ప్యాకెట్ గైస్ ఇది. ఇదైతే బీట్రూట్ పౌడర్ అనమాట. ఇన్‌స్టంట్ గ్లో వస్తదని చెప్పుంది దీని మీద. సో, ఒక ప్యాకెట్ అయితే నేను ట్రై చేశాను. బావుంది. నార్మల్ వాటర్‌తో వాష్ చేసేయాలి. వాష్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే లైట్‌గా కొంచెం ఆ పింక్ ఫినిష్ అయితే ఉంది గైస్ ఫేస్ అంతా. కొంచెం పింకిష్ అయితే ఉంటది. బట్ బావుంది గైస్ ఇది కూడా. నేను ఒక్కసారే యూజ్ చేశాను. సో, దిస్ ఈస్ ద సెకండ్ ప్రోడక్ట్. సో, ఈసారి ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు షార్ట్స్‌లో అయితే పెడతాను చూడండి. సో, నేనైతే అదే యూజ్ చేస్తాను. అండ్ ఈ మధ్య నేను ఫేస్ షేవింగ్ చేస్తున్నాను గైస్. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. జస్ట్ ఒక్కసారే చేశాను. ఫేస్ షేవింగ్‌కి ముందు ఒక బామ్ అయితే అప్లై చేసుకోవాలి. బట్ నేను ఈ అలోవెరా జెల్ యూజ్ చేసి ఐ యూజ్ దిస్ బ్లేడ్ గైస్. ఇది ఫేషియల్ రేజర్ అనమాట. బ్లేడ్ అయితే ఇలా ఉంటది. ఇది ఫార్మసీ వాళ్ళది ఫేషియల్ రేజర్. ఇది 3 ఏమో ఉంటాయి. 3 తీసుకున్నాను నేను ప్యాక్ ఆఫ్ 3. ఎప్పుడైతే మనకి షేవింగ్ అంత అవసరం లేదు అనిపిస్తదో ఐ యూజ్ దిస్ ప్రొడక్ట్ గైస్. ఈ ప్రొడక్ట్ కూడా చాలా మంచిగా వర్క్ అయితది. లైక్ ఇది కూడా ఫేషియల్ హెయిర్‌ని రిమూవ్ చేయడానికి లైక్ ఫైనెస్ట్ హెయిర్ ఏదైతే ఉంటదో అది రిమూవ్ చేయడానికి టూల్ అనమాట. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. దీని లింక్ కూడా మీకు కింద ఇస్తాను చూడండి. లైక్ ఏమీ ఉండదు గైస్. జస్ట్ ఇక్కడ ఈ బటన్ ఉందా? ఈ బటన్‌ని ఇలా పైకి పుల్ చేస్తే సో, ఇక్కడ ఏదైతే ఉంటదో ఇది కొంచెం అలా జరుపుతూ మనం ఇలా చేసుకుంటే మొత్తం హెయిర్ అంతా తీసేస్తది. ఇదైతే పెయిన్‌లెస్ గైస్. అండ్ షేవింగ్ కూడా పెయిన్‌లెస్ అనుకోండి. నేను ఫస్ట్ టైమ్ షేవ్ చేశాను గైస్. మొత్తం ఫేస్ అంతా నేను దీంతోనే షేవ్ చేసుకున్నాను లాస్ట్ టైమ్ అయితే. బట్ ఎక్కడ నాకు కట్స్ అవ్వలేదు. థాంక్ గాడ్ ఫస్ట్ టైమ్ అయితే నేను చాలా మంచిగా కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను. సో, మీకు నా ఫేస్ షేవింగ్ రొటీన్ కావాలంటే డెఫినిట్‌గా కామెంట్స్‌లో చెప్పండి. నా వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా హెయిర్ కేర్ వీడియో చాలా మంది అడిగారు. యాక్చువల్లీ నా దగ్గర మొత్తం ప్రొడక్ట్స్ అన్నీ లేవు. బట్ నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌తో చేయడానికైతే ట్రై చేస్తాను నేను. అండ్ నా స్ట్రైట్నింగ్ రొటీన్ కూడా మీరు చూసారు కదా! మొత్తం అన్నీ ఇంక్లూడ్ చేసి నేను ఏ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తానో ఆ వీడియోలో అయితే చెప్తాను. అండ్ వీటి లింక్స్ అన్ని కింద ఇస్తాను. డూ చెక్ ఔట్. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Until then, keep smiling and stay happy. Bye guys.